మన కళ్ళు ఏవి చూడగలవో అంత సామర్థ్యాన్నే ఇచ్చాడు. ఏవి చూడాలో ఏవి చూడలేరో ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఏవి చూడలేం, మనం గాలిని చూడలేం. అలాగే భూమి మీద దెయ్యములు, అపవిత్రాత్మలు, దురాత్మలు ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. ఆత్మలు అంటే మీకు అర్థం అవ్వాలి. అవి మీకు కంటికి కనిపించవు. ఎందుకంటే మన కంటికి వాటిని చూసేటువంటి కెపాసిటీ దేవుడు మన కంటికి ఇవ్వలేదు కాబట్టే హ్యాపీగా మనం ఎక్కడికంటే అక్కడికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. అవి కంటికి కనిపిస్తే పిల్లలు ఆడుకుంటారా?